संस्तुतवैभवा मनस्विनी माधवती महेशी मंगलाकृतिः विश्वनाथा जगद्धात्री विशालाक्षी विरागिनी प्रगल्भा परमोदारा परामोदाधिशालिनी पंचमी पंचभूतेषु पंचसंख्योपचारिणी शाश्वती शाश्वतैश्वर्य सर्वदा शम्भुरोहिणी धराधरसिता धन्या धर्मिणी धर्मवर्धिनी लोकाधिपकरी सुरेशाढ्यातुराधिनी सुवासिन्यर्चन प्रीता शोभना सिद्धमानसा बिन्दुदर्पण संदुष्टा पूर्वजा त्रिपुराम्बिका दशमुद्रा समाराध्या त्रिपुरा श्रीवशङ्करी ज्ञानमुद्रा ज्ञानगम्या ज्ञानज्ञेरूपिणी आधारगोपविदिता सर्वानुल्लङ्घ्यसाधना श्रीचक्रराजनिलया श्रीमत्त्रिपुरसुन्दरी अम्बा श्रीपीठनिलया श्रीमत्त्रिपुरसुन्दरी माता श्रीपीठनिलया श्रीमत्त्रिपुरसुन्दरी देवी श्रीपीठनिलया श्रीमत्त्रिपुरसुन्दरी श्रीमात्रे नमः మంచినీళ్ళు మొత్తం తీసే కళ తిప్పంతే ఈసారి. కాబట్టి అందరూ కూడా మీ గురించి జాగ్రత్తలు తీసుకోండి. ఎందుచేతంటే నీళ్లు లేకపోతే ద్రవ్యం లోపల లేకపోతే నీరసత్వం వస్తుంది, కళ్ళు తిరుగుతాయి. కాబట్టి మధ్యలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినట్టయితే చేయవచ్చు, తప్పేమీ లేదు. కాబట్టి మీరందరూ కూడా మీ శరీరం గురించి లోపిస్తుంది. అయ్యా శ్రీమాత్రే నమః. అందరూ ఎవరు నీళ్లు వాళ్ళు ఇంటి నుంచి తెచ్చుకోండి అమ్మా. ఎవరైనా తెచ్చుకోని వాళ్ళు ఉంటే పక్కవారు వాళ్ళకి ఇవ్వండి కనీసం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మా, దైవ చింతన ఎంత ముఖ్యమో దేహ చింతన కూడా అంతే ముఖ్యం. దేహం సరిగ్గా ఉంటేనే మనం దైవాన్ని సమీపంగా చేరుకోగలుగుతాం. నా విజ్ఞప్తి మీ అందరికీ ఏంటంటే మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉండండి. మిమ్మల్ని మీరే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా, పెద్దవాళ్ళు ఉంటే నీళ్లు కావాలా అని చెప్పి ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా నీళ్లు తాగుతూ ఉండండి. స్వామికి 30 రోజులు ఉంటే మీరు దేహం తట్టుకోవాలి. అర్థమైందా? అలాగే నిన్న నేను పరిశుభ్రత గురించి మాట్లాడినప్పుడు కూడా అదే అంటున్నాను. కర్తవ్యం ఏంటంటే